హలో అండి, నా పేరు సురేష్ అండి. లాస్ట్ వీడియోస్లో మనం ఒక సింపుల్ స్టాటిక్ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందామండి. ఇప్పటి నుంచి మనం ఒక డైనమిక్ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందామండి. అయితే నేను ఈ ప్రాజెక్ట్కి మళ్ళీ కొత్తగా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నానండి. సో ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం కోసం మనం ఇక్కడ ఆల్రెడీ పాయింట్స్ రాసుకుందాము. ఈ పాయింట్స్లో మనం ఫస్ట్ పాయింట్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ని ఆల్రెడీ సిస్టంలో ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి. ఓకే, సో సెకండ్ పాయింట్ని ఎందుకు రన్ చేయాలంటే మనం ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్ని వర్చువల్ ఎన్విరాన్మెంట్ని యూజ్ చేయట్లేదు కాబట్టి. ఓకే, సో నేను కొత్తగా మళ్ళీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకుంటున్నాను, ప్రాజెక్ట్ కూడా క్రియేట్ చేసుకుంటున్నానండి. సో ఎక్కడ క్రియేట్ చేసుకుంటున్నానంటే ఈ డాక్యుమెంట్స్లో మై స్పేస్ అని ఒకటి పెట్టుకున్నానండి. సో ఇందులో క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, సో టెర్మినల్ కూడా ఓపెన్ చేసి పెట్టాను. ఓకే, టెర్మినల్లో కూడా ఇదిగా నావిగేట్ అయ్యానండి మై స్పేస్లో. సో ఒక్కొక్క పాయింట్ని మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ మనకు ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోవడం. ఓకే, క్రియేట్ అయిపోయింది. సో సెకండ్ వచ్చి ఆ ఎన్విరాన్మెంట్ని యాక్టివ్ చేసుకోవడం. యాక్టివ్ అయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆ ఎన్విరాన్మెంట్ నేమ్ వస్తే యాక్టివ్ అయినట్టే అండి. ఓకే, సో అలాగే జాంగోని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ చేసుకున్నాం కానీ ఈ ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ అవ్వలేదు కాబట్టి అది వేరు ఇది వేరు. ఓకే, సో ఇన్స్టాల్ చేసేసుకున్నాను. సో తర్వాత ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలి. సో ప్రాజెక్ట్ నేమ్ వచ్చి మై ప్రాజెక్ట్ అని పెట్టానండి. ఓకే, సో మై ప్రాజెక్ట్ అని క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్లోకి నావిగేట్ అవ్వాలి. సో సిడి మై ప్రాజెక్ట్ అని చెప్పేసి నావిగేట్ అవుతున్నాను. సో నావిగేట్ అయిపోయాను. ఓకే, ఇప్పుడు ఒక్కసారి ఫోల్డర్లు చెక్ చేద్దాం మనం. సో ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది, అలాగే మై ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ కూడా క్రియేట్ చేసింది. ఓకే, రైట్ క్లిక్ చేసి విజువల్ స్టూడియోలో ఓపెన్ చేస్తున్నానండి. సో విజువల్ స్టూడియోలో ఓపెన్ చేశాను. ఇప్పుడు లాస్ట్ టైం మనం ఏం చేసామంటే ఈ ఫైల్స్తో ఒక స్టాటిక్ వెబ్సైట్ని క్రియేట్ చేసి పెట్టాం. సో ఇక్కడ మరి ఈ నోట్ ప్యాడ్ చూస్తే నేను ఇంకొక కమాండ్ ఇక్కడ రాశాను చూడండి. ఇదేంటంటే స్టార్ట్ యాప్ అనమాట. సో దీని ద్వారా కూడా మనకి ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. అది ఎందుకు క్రియేట్ అవుతుంది అనేది చెప్తాను. ముందు మనం ఈ ఫోల్డర్ని క్రియేట్ చేద్దామండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏ ఫోల్డర్ లేదు. సో టెర్మినల్లోకి వెళ్ళి కాపీ పేస్ట్ చేశాను, ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేయగానే విజువల్ స్టూడియోలో చూస్తే మనకి ఒక పోస్ట్ అనే ఒక ఫోల్డర్ వచ్చింది చూసారండి. ఇక్కడ దాంట్లో కొన్ని ఫైల్స్ కూడా ఉన్నాయి. సో మనం లాస్ట్ టైము ఒక స్టాటిక్ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి కేవలం ఈ ప్రాజెక్ట్లో ఉన్న ఫైల్స్ మాత్రమే యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక యాప్ కూడా క్రియేట్ చేసాం. సో ఈ యాప్ను కూడా క్రియేట్ చేసి మనం ఒక స్టాటిక్ వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట అండి, ఈ పై ఫైల్స్ని ఎటువంటి యూజ్ చేయకుండా. ఓకే, అది ఎలాగైనా చెప్తాను. సో దానికంటే ముందు మనం అసలు యాప్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి, ఒక ప్రాజెక్ట్లో యాప్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి అన్న విషయాన్ని చెప్తానండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఈకామర్స్ వెబ్సైట్ని డెవలప్ చేస్తున్నాం అనుకోండి. ఈకామర్స్ వెబ్సైట్లో ప్రొడక్ట్కి సంబంధించిన ఒక మాడ్యూల్ని డివైడ్ చేస్తాం, అలాగే కేటగిరీకి సంబంధించింది ఒకటి, అలా మాడ్యూల్స్ కింద మనం ఒక వెబ్సైట్ని డివైడ్ చేసుకుంటాం కదండి. సో ఇలా ప్రతి మాడ్యూల్ని ఒక్కొక్క డిఫరెంట్ పర్సన్ డెవలప్ చేయొచ్చు, లేదా ఒక పర్సనే డెవలప్ చేయొచ్చు. బట్ మాడ్యూల్స్ కింద ఎందుకు డెవలప్ చేసుకుంటాము అని అంటే వర్క్ ఈజీగా అవడానికి మాట. ఓకే, సో అలాగే ఇక్కడ యాప్స్ కూడా వేరండి. సో ఇందాక నేను ఈకామర్స్లో చెప్పినట్టుగా ప్రొడక్ట్స్ కోసం ఒక ప్రొడక్ట్కి సంబంధించిన ఒక మాడ్యూలు, అలాగే ఒక యూజర్ మేనేజ్మెంట్ సంబంధించిన ఒక మాడ్యూలు, అకౌంట్స్కి సంబంధించిన ఒక మాడ్యూలు, కేటగిరీకి సంబంధించిన ఒక మాడ్యూలు, ఇలాగా ఏ మాడ్యూల్ కావాలంటే ఆ మాడ్యూల్ని ఒక యాప్ క్రియేట్ చేసి అందులో డెవలప్ చేసుకుని దీంట్లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా ఎందుకు చేసుకోవాలి? సో కారణం ఏంటంటే అండి, మనం వేరే వెబ్సైట్ ఎక్కడన్నా డెవలప్ చేస్తున్నాం, ఇప్పుడు ఇంకో ఈకామర్స్ వెబ్సైట్ మనం డెవలప్ చేస్తున్నాం. సో అప్పుడు లేదా ఈకామర్స్ కాదు ఇంకొకటి ఏదో డెవలప్ చేస్తున్నాం, అందులో మనకి కేటగిరీ మేనేజ్మెంట్ మాడ్యూల్ కావాలి. సో అప్పుడు ఇందులో డైరెక్ట్గా ఆ ఫోల్డర్ని, ఇప్పుడు పోస్ట్ అని ఉంది, అలాగే కేటగిరీస్ అని ఒక ఫోల్డర్ ఉందనుకోండి, అందులో మనం డెవలప్ చేసాం అనుకో, అది ఫోల్డర్ని అలా కాపీ చేసి అందులో పేస్ట్ చేసుకుని జస్ట్ సెట్టింగ్లో మార్చుకుంటే సరిపోతుంది అనమాట, అంత ఈజీ అయిపోతుంది. సో ఈ రీయూజబిలిటీకి చాలా ఉపయోగపడతాయి అనమాట ఈ యాప్స్ అనేది క్రియేట్ చేసుకుంటే ప్రాజెక్ట్ లెవెల్లో. ఓకే, ఐ థింక్ ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం స్టాటిక్ వెబ్సైట్ ఇందాక ఎలా క్రియేట్ చేసామో ఇంతకుముందు వీడియోస్లో, ఓకే ఇంతకుముందు వీడియోస్లో మనం స్టాటిక్ వెబ్సైట్స్ని ఎలా క్రియేట్ చేసామో అదేవిధంగా ఈ యాప్స్లో కూడా ఒక స్టాటిక్ వెబ్సైట్ని క్రియేట్ చేయడం చూపిస్తానండి. అదే వెబ్సైట్ని డైనమిక్గా కూడా కన్వర్ట్ చేద్దాం తర్వాత. ఓకే, సో ముందు స్టాటిక్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే విషయం చెప్తానండి. సో పోస్ట్ అని ఇక్కడ క్లిక్ చేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఈ పోస్ట్ లోపల ఒక ఫోల్డర్ రావాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, పోస్ట్ లోపల టెంప్లెట్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. అలాగే
టెంప్లెట్స్ లోపల ఇంకో ఫోల్డర్ కావాలి. ఆ ఫోల్డర్ నేమ్ వచ్చి మనం యాప్ నేమ్ ఏదైతే పెట్టామో అదే ఫోల్డర్ నేమ్ పెట్టండి. సో నేను పోస్ట్ అని పెట్టాను కాబట్టి నేను పోస్ట్ అని చెప్పి పెట్టాను. అలాగే పోస్ట్లో ఒక ఫైల్ క్రియేట్ చేసుకోండి. ఏ ఫైల్ అయినా క్రియేట్ చేసుకోండి. నేను index.html అనే ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, సో దీంట్లో ఒక శాంపిల్ కోడ్ పెడదాము. ఇక్కడ ఏదైతే రాస్తామో అది మనకి రన్ చేస్తే సర్వరు ఒక డిఫాల్ట్ పేజ్ వచ్చింది కదండి, అది రీప్లేస్ అయ్యి ఈ పేజ్ కనిపించాలి మనకు. అది మన టార్గెట్. ఓకే, సో ఇక్కడ టైటిల్లో పోస్ట్ పేజ్ అని పెడుతున్నాను. అలాగే ఒక h1 ట్యాగ్ పెడదాం. ఈ h1 ట్యాగే మనకి పేజ్లో కనపడేలాగా. ఓకే, ఇక్కడ వచ్చి మై పోస్ట్ పేజ్ హోమ్ పేజ్ అని పెడదాం. ఓకే, సో ఈ టైటిల్ ఏదైతే ఉందో మనకి డిఫాల్ట్ పేజ్ రీప్లేస్ అయ్యి ఇది కనిపించాలి. అది మన టార్గెట్. ఓకే, సో ఇప్పుడు నేను ఇండెక్స్లో రాసాను ఆ టెక్స్ట్, ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఇక్కడతో అయిపోలేదు, మనకి ఇంకా పని ఉందండి. సో దీని తర్వాత ఒక ఫంక్షన్ రాయాలి మనం. సో ఫంక్షన్ వచ్చి views.pyలో రాయాలి. ఇక్కడ చూడండి, పోస్ట్ లోపల ఫోల్డర్లోనే views.py ఉంది. సో అక్కడికి వెళ్ళండి. ఓకే, ఇది క్లియర్ చేసుకుని ఇక్కడ ఒక ఫంక్షన్ మనం index.function రాస్తున్నాను. నేను ఇండెక్స్ అనే ఫంక్షన్ మాత్రమే రాస్తున్నాను. సో దీంట్లో రిక్వెస్ట్, ఓకే, ఇక్కడ రిటర్న్ రెండర్, ఓకే, రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ కామా, ఇక్కడ సింగిల్ కోట్స్లో మనం ఇక్కడ HTML పేజ్ ఇవ్వాలండి. అయితే HTML పేజు మనకి ఎక్కడ ఉందండి, ఇక్కడ పోస్ట్ టెంప్లెట్స్ పోస్ట్ ఇండెక్స్లో ఉంది. కానీ అదంతా ఇవ్వక్కర్లేదు, మనం ఇక్కడ పోస్ట్ ఇండెక్స్ అనేవి వస్తే సరిపోద్ది. సో మిగతాదంతా ఎలా వస్తుంది అనే విషయం ఆలోచన రావచ్చు, మీకు చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. ఓకే, సో ముందుగా మనం ఇక్కడ ఏం చేయాలంటే పోస్ట్ index.html, ఓకే, ఇలా రాస్తే సరిపోతుంది. సో సేవ్ చేయండి. సో సేవ్ చేసిన తర్వాత వ్యూస్ తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన పేజ్ ఏంటంటే అండి urls.py. ఆ పేజ్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా ప్రాజెక్ట్ లెవెల్లో, మళ్ళీ ఎందుకు అని అడుగుతారు మీరు. బట్ ఇక్కడ కూడా అవసరం అండి. ప్రతి యాప్ మనం డెవలప్ చేస్తున్నామంటే అందులో urls.py ఖచ్చితంగా ఉండాలి. సో కాబట్టి మనం ఇక్కడ urls.pyని ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే, ఇదిగోండి క్రియేట్ చేశాను. చూడండి, ఇదే లెవెల్లో రావాలి. views.py ఎక్కడ ఉందో అదే urls.py కూడా అక్కడే ఉండాలి. ఓకే, సో ఇందులో కోడ్ ఏం పెట్టాలి? సో కోడ్ ఏంటి అని అంటే మనం HTML పాత్ ఎక్కడైతే ఉందో ఆ పాత్ ఇవ్వాలండి. ఓకే, సో ఆ పాత్ కోసం మనం ఇక్కడ ఏం చేద్దామంటే అండి, సో ఇక్కడ చూడండి మీరు జస్ట్ ఇది కాపీ చేయండి. ఈ కోడ్ని కాపీ చేసి urls.pyలో పోస్ట్లో urls.py ఉంది కదండి, అందులో పేస్ట్ చేయండి. సో అయిపోయింది. సో ఇక్కడ చిన్న చేంజెస్ చేయాలండి. ముందుగా మనం వ్యూస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఫ్రమ్ డాట్ ఇంపోర్ట్ వ్యూస్. సో వ్యూస్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. అలాగే ఇక్కడ పాత్ ఏదైతే ఉందో ఇక్కడ ఏమి ఇవ్వకూడదండి, ఎందుకంటే మన హోమ్ పేజ్లోకి రీప్లేస్ అవ్వాలి కాబట్టి. ఇక్కడ మాత్రం మనం వ్యూస్లో ఫంక్షన్ ఉంది కదండి మనకి, సో వ్యూస్.ఇండెక్స్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఓకే, సో వ్యూస్లో ఇండెక్స్ ఫంక్షన్ ఉంది, అది ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. సో ఇస్తే ఇప్పుడు ఆ ఫంక్షన్లోకి వెళ్తుంది అనమాట. ఓకే, ఇది సేవ్ చేశాను. అయితే ఇప్పుడు ఈ యూఆర్ఎల్స్ని ఎలా కాలప్ చేస్తాం? ఆల్రెడీ ప్రాజెక్ట్ లెవెల్లో యూఆర్ఎల్ ఉంది కదండి అనే క్వశ్చన్ రావచ్చు మీకు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ యాప్ని ఈ యూఆర్ఎల్స్లో కాల్ చేసేలాగా రాసుకోవాలన్నమాట. సో అది ఎలా రాసుకోవాలి అని అంటే ఇక్కడ ఇంక్లూడ్ అని చెప్పి ఒకటి చూడండి, ఇక్కడ ఇంక్లూడ్ అని చెప్పి ఒకటి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ పాత్ ఇంపోర్ట్ చేసుకున్నాం, తర్వాత ఇంక్లూడ్ ఇంపోర్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ దీనికి ఎంటర్ చేసి పాత్, ఓకే, ఈ బ్రాకెట్స్లో మీరు ఏమి ఇవ్వకండి ఎందుకంటే హోమ్ పేజ్లో రీడైరెక్ట్ అవ్వాలి మనకి. ఓకే, సో కామా ఇంక్లూడ్లో రౌండెడ్ బ్రాకెట్స్లో సింగిల్ కోట్స్ పెట్టి post.urls అనేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ మనం వెబ్ బ్రౌజర్లో ఒక యూఆర్ఎల్ని ఎంటర్ చేయగానే ఈ పేజీలోకి వచ్చిందండి. ఏంది ప్రాజెక్ట్లో ఉన్న మై ప్రాజెక్ట్లో ఉన్న urls.pyలోకి వచ్చింది. వచ్చిన వెంటనే అక్కడ ఈ లైన్ కనబడుద్ది. ఈ లైన్లో ఏమని ఉంటుంది, post.url అనే ఒక పేజ్ ఉంది, ఆ పేజ్లోకి వెళ్ళమని చెప్పి మనం ఇంక్లూడ్ చేస్తాం. సో అది వెంటనే ఏమవుతుంది అంటే urls.pyలోకి పోస్ట్లో ఉన్న దాంట్లోకి వస్తుంది. వచ్చిన వెంటనే అక్కడ పాత ఏం చేస్తాం మనం, views.index అనే ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్లోకి వెళ్ళమని చెప్పాం. సో views.ఫంక్షన్లోకి వెళ్ళగానే ఎక్కడ ఉంది ఇండెక్స్, views.index వ్యూస్ పేజీలోకి వెళ్ళిపోతుంది. సో వ్యూస్ పేజీలో మనం రెండర్ ఏం చేసాము, post_index.html అన్నాం, అంటే ఈ పేజీలోకి వెళ్తుంది.
సో అలాగా పాత్ క్రియేట్ అవుతుంది అనమాట అండి. ఓకే, సో మీకు ఇప్పుడు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇంతటితో అయిపోలేదు, మనం ఇంకా కొన్ని సెట్టింగ్స్ చేయాలి. సో సెట్టింగ్స్ డాట్ పీవైలోకి వెళ్ళండి. సెట్టింగ్స్ డాట్ పీవైలో ఇక్కడ ఇన్స్టాల్డ్ యాప్స్ అని ఉంది. సో దాని కింద మనం ఏ యాప్ అయితే నేమ్ రాసామో ఆ యాప్ని ఇక్కడ ఇవ్వాలండి. ఓకే, సో ఇక్కడ ఇచ్చి సేవ్ చేయండి. అలాగే ఇంకొక చోట డైరెక్టరీ అని ఉంటుందండి టెంపరేట్ దగ్గర, ఇదిగోండి డిఐఆర్ఎస్. ఓకే, డిఐఆర్ఎస్లో మనం ఇంతకుముందు ఏం చేసామండి, సింగిల్ కోట్స్ పెట్టి టెంప్లెట్స్ అని పెట్టాం. సో అయితే ఇక్కడ ఏం చేస్తారంటే బేస్ డిఐఆర్ / టెంప్లెట్స్. ఓకే, సో అంతే, సేవ్ చేసేయండి, అయిపోయింది. ఇప్పుడు మనం సెట్టింగ్స్ కానీ యూఆర్ఎల్స్ పాత్ కానీ అన్నీ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు సర్వర్ రన్ చేయండి ఒక్కసారి. ఓకే, సో సర్వర్ రన్ చేయడానికి మన కమాండ్ ఏంటండి, ఇదిగోండి పైథాన్ manage.py రన్ సర్వర్. కాపీ చేశాను, సో పేస్ట్ చేశాను, రన్ చేశానండి. ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ యూఆర్ఎల్ని ఓపెన్ చేయండి లేదా కాపీ చేసి పేస్ట్ చేయండి. మనకి ఇష్యూ వచ్చింది. ఎక్కడ ఇష్యూ వచ్చింది, టెంప్లెట్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. చూడండి ఇక్కడ పోస్ట్లో టెంప్లెట్ ఎగ్జిస్ట్ అవ్వలేదట మనకి. సో ఎక్కడ అవ్వలేదు అనేది మనం అక్కడ చూసుకోవాలి. ఒక్కసారి మనం రివర్స్ వెళ్దాం. ఇక్కడ చిన్న తప్పు చేసాము, మనం ఏం తప్పు చేసాము, ఇక్కడ తప్పులు చేస్తూ ఉంటాము. సో అక్కడ ఏం తప్పు చేసాము అనేది తెలుసుకుందాం మనం ఇప్పుడు. ఓకే, సో ఇంక్లూడ్లో post.url పెట్టాం మనం, ఇక్కడ పాత్ సరిపోయింది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకోక్కర్లేదు, రైట్. సో నెక్స్ట్కి వచ్చేసరికి దీన్ని ఈ యూఆర్ఎల్స్లోకి పాత్ ఫార్వర్డ్ చేసిద్ది. ఓకే, ఈ యూఆర్ఎల్లో మనం ఎక్కడా కూడా మనం ఏది వాడక్కర్లేదు, views.index అనే ఫంక్షన్లోకి పంపించమని చెప్పేసి మనం చెప్పాం, రైట్. సో views.లోకి వెళ్ళింది. సో views.లో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే post/index.html. కరెక్ట్గా ఉంది కదా, లేదండి చూడండి ఇక్కడ HMTL అని రాశా, అదే తప్పు అండి. చూడండి అలా మనం డీబగ్ చేసుకోవాలన్నమాట, రైట్. HTML సేవ్ చేశాను. సో ఎర్రర్ దొరికేసింది, ఇష్యూ దొరికింది మనకి. సో ఒక్కసారి మళ్ళీ దీన్ని రిఫ్రెష్ చేద్దాం, రైట్, అయిపోయింది. చూసారా. సో ఎప్పుడన్నా మనకు తప్పు వచ్చినప్పుడు అలాగా మనం ఒక లైన్లో ఒక ఆర్డర్లో వెళ్ళాలన్నమాట. ఆర్డర్లో వెళ్తే మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది, ఎక్కడ తప్పు చేసామనేది తెలిసిపోతుంది. ఓకే, చూసారండి. ఇప్పుడు స్టాటిక్ వెబ్సైట్ని ఒక యాప్లో క్రియేట్ చేసి పెట్టా. ఇలాగే మనం దీని డిజైన్ కూడా చేసుకోవచ్చు, మనం ఇలా బోల్డ్ పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ డైనమిక్లో మనం స్టాటిక్లో ఎలా అయితే చేసామో, అంటే సిఎస్ఎస్ ఫైల్స్ కానీ జావాస్క్రిప్ట్ ఫైల్స్ కానీ అవి కూడా ఇదే ఇక్కడే మనం ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసి ఇక్కడ టెంప్లెట్స్ ఎలా క్రియేట్ చేసామో ఈ పోస్ట్లో స్టాటిక్ అని క్రియేట్ చేసి దాంట్లో సిఎస్ఎస్ ఫోల్డరు, జేఎస్ ఫోల్డరు పెట్టుకుని, ఇమేజెస్ ఫోల్డర్ పెట్టుకుని దాంట్లో కావాల్సిన ఫైల్స్ పెట్టి అవి ఇంతకుముందు ఎలా అయితే కాల్ చేసామో అలాగే కాల్ చేస్తామండి. ఓకే, మీకు సింపుల్గా చెప్పేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ దాన్ని చేశానంటే డబుల్ టైం చెప్పినట్టు అవుతుంది మనకి. సో అందుకనే నేను సింపుల్గా చెప్పేస్తున్నాను అనమాట. ఓకే, సేమ్ ఇంతకుముందు మనం ప్రాజెక్ట్ లెవెల్లో ఎలా అయితే చేసామో అలాగే ఇక్కడ పోస్ట్లో పెట్టుకుని చేసేస్తామండి. ఎక్స్ట్రాగా ఏంటంటే సెట్టింగ్స్లో ఏం చేస్తామంటే అండి, ఇక్కడ మనం ఇంపోర్ట్ ఓఎస్ పెడుతున్నాం కదండి. ఇంపోర్ట్ ఓఎస్ దగ్గర ప్రతి ఫైల్కి, అంటే ఇక్కడ చూడండి మీకు ఒక చిన్న అది రాసి చూపిస్తాను. ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ ఏం చేస్తాం మనం, స్టాటిక్ ఫైల్స్ _dirs. ఓకే, సో ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్లో ఎంటర్ చేసి ఓఎస్ డాట్ క్యాప్స్ కాదు ఓఎస్ డాట్, నేను ఇంపోర్ట్ చేయలేదు ఓఎస్ని, ముందు ఓఎస్ని ఇంపోర్ట్ చేద్దాం ఒక్క నిమిషం. సో టాప్కి వెళ్ళి ఇక్కడ ఇంపోర్ట్ ఓఎస్ చేయండి, ఇంపోర్ట్ ఓఎస్. ఓకే, దాని తర్వాత ఇక్కడ లాస్ట్లోకి వచ్చి మనం ఇక్కడ రాయాల్సింది ఏంటంటే ఇదిగోండి ఓఎస్ డాట్ పాత్. ఓకే, డాట్ జాయిన్. సో ఇంతకుముందు కూడా ఇలాగే రాసాము. ఓకే, బేస్ డైరెక్టరీ. ఓకే, సో ఫస్ట్ ఒక స్టాటిక్ రాయాలండి. సో స్టాటిక్ ఎందుకు రాయాలి అని అంటే మనం ప్రాజెక్ట్ లెవెల్లో ఒకవేళ స్టాటిక్ ఫైల్స్ కానీ ఎప్పుడైనా క్రియేట్ చేస్తే ఉపయోగపడడం కోసం ఖచ్చితంగా ఫస్ట్ ఈ లైన్ రాయాలన్నమాట. తర్వాత కామా పెట్టండి. నెక్స్ట్ లైన్లో ఓఎస్ డాట్ పాత్. ఓకే, డాట్ జాయిన్. తర్వాత మళ్ళీ రౌండెడ్ బ్రాకెట్స్లో base_dir కామా మనం పోస్ట్ అని చెప్పేసి క్రియేట్ చేసాం కదండి యాప్. సో పోస్ట్ సింగిల్ కోట్స్లో కామా స్టాటిక్. ఓకే, సో ఇలా ఇవ్వాలన్నమాట. ఒకవేళ ఇంకో యాప్ క్రియేట్ చేసాం అనుకోండి, సేమ్ ఇది కాపీ చేసి పేస్ట్ చేసి ఈ పోస్ట్ ప్లేస్లో ఏ యాప్ అయితే క్రియేట్ చేసామో ఆ నేమ్ ఇస్తాం.
సేమ్ అలా ఎన్ని ఉంటే అన్ని ప్రతిదానికి కామా పెట్టుకుంటూ వెళ్ళటం అనమాట. సో ఇలాగా మనం స్టాటిక్ ఫైల్స్ని మనం సెట్టింగ్ క్రియేట్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఐ థింక్ ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటాను స్టాటిక్ ఫైల్స్ని కూడా మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి యాప్ లెవెల్లో అని. ఓకే, సో ప్రస్తుతానికైతే మనకి ఎర్రర్ వస్తుందండి, ఎందుకంటే ఇది తీసేస్తాను, తర్వాత మళ్ళీ మనం స్టాటిక్ ఫైల్స్ క్రియేట్ చేసి మీకు చూపిస్తాను నేను. సో మీకు టైం వేస్ట్ చేయకుండా చూపిస్తానండి. ఓకే, సో ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి విషయం కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఇన్ కేస్ ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే దయచేసి కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.